నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. వెరీ హ్యాపీ. చాలా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసినందుకు. రాగానే స్పెషల్ క్లాస్ కూడా వచ్చాను, నేను చూశాను. చాలామంది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ నిజంగా వాళ్ళు చూపించినటువంటి అఫెక్షన్ ఏదైతే ఉందో మీ తరపున చాలామందికి మంచి జరిగిందని వాళ్ళు చెప్పటం జనాలకు కూడా తెలియాలి. కాబట్టి వచ్చిన ఫీడ్బ్యాక్ చూద్దాం సార్. ఆ రోజు అసలు ఆ స్పెషల్ క్లాస్లో వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు, జనరల్గా వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది అనేది వాళ్ళ మాటల్లోనే ఒకసారి చూద్దాం. నా పేరు మల్లేశ్వరి, మాది ఒంగోలు. గురువు గారికి పాదాభివందనాలు. మేము ఇక్కడ హైదరాబాద్లో హాస్టల్ కొన్నాము. చాలా ఇబ్బంది పడ్డాను అమ్మలేక. అది సరిగా లాభం రావట్లేదు. అమ్మేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆ పరిస్థితుల్లో ఒకసారి వీడియో విని సార్ క్లాస్కి వచ్చాను. వచ్చిన తర్వాత 20.5 లక్షకి అమ్మాను. దాంతో మా అమ్మాయిని లండన్ పంపించాను, వెళ్ళింది. ఇప్పుడు అక్కడ మంచి జాబ్ దొరికింది. గురువు గారికి థ్యాంక్స్. నేను క్లాస్ అటెండ్ అవ్వబట్టి 2007 నుంచి అటెండ్ అవుతున్నాను. అంతకుముందు నేను ఎలా ఉండానో తెలియదు. ఆర్థిక పరిస్థితి అంతా అగమ్య గోచరంగా ఉండేది. టీవీ వీడియోలో పొద్దున్నే లేచి ఏ గురువు ఏం చెప్తారో, ఏ శాస్త్రి ఏం చెప్తారో పొద్దున రెమెడీస్ అన్ని చేసేవాడిని. ఈ రాశి ఇలా ఉంది, ఇది చేయండి, ఈ రాశి ఇలా ఉంది, అది చేయండి. ఏం చేస్తున్నా అర్థం కాని పరిస్థితి. ఎంత ఘోరమైన దుర్భరమైన జీవితం అంటే అంత ఘోరమైన దుర్భరమైన జీవితం. నెలకు ₹1,00,000 జీతం ఉండి కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగా లేకుండా, మనీ మేనేజ్మెంట్ సరిగా లేకుండా పరిస్థితుల్లో నాకు ఈ మనీ మంత్ర ప్రోగ్రామ్, నాకు తంత్ర గ్రూప్ ద్వారా పరిచయం అయింది. నేను 2017-21 మనకు క్లాస్ అటెండ్ అయినాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవితంలో అద్భుతాలు జరిగాయి. ఎంత గొప్ప అద్భుతాలు అంటే అంత గొప్ప అద్భుతాలు జరిగాయి. నేను ఆర్థికంగా చైతన్యం అవడమే కాక ఒక ఐశ్వర్యమైన జీవితాన్ని గడుపుతున్నాను ఈరోజు. దానికి ఈ మనీ మంత్ర గ్రూప్ నాకు చాలా సహాయపడింది. థ్యాంక్స్ టు అనంత కృష్ణ స్వామి గ్రూప్, థ్యాంక్స్ మనీ మంత్ర గ్రూప్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శివశంకర్ అండి. నేను కర్నూలు నుంచి వచ్చాను. నేను లాస్ట్ మంత్ గురువు గారి వీడియోలు చూసి గురువు గారి ఫస్ట్ క్లాస్కి అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత నాకు చాలా ప్రాబ్లమ్స్లో వచ్చాను నేను యాక్చువల్గా. గురువు గారి క్లాస్ విన్న తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చి నేను తర్వాత గురువుగారు చెప్పిన విధంగా మెడిటేషన్స్ ప్లస్ అఫర్మేషన్స్ అన్నీ చేసుకున్నందువల్ల ఈరోజు ఆల్మోస్ట్ ఒక 50 to 75% ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డానండి. 2 to 4 to 5 days వరకు మంచి మెడిటేషన్ ఇవన్నీ చెప్పారు గురువుగారు. అదేవిధంగా నేను ఫాలో అయ్యానండి. దాని నుంచి నాకు చాలా మంచి జరిగిందండి. గురువు గారికి, విశ్వానికి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. మాది సిద్దిపేట అండి. సిద్దిపేటలో మాకు చాలా కష్టాలు వచ్చి కోట్ల ఆస్తి నష్టం వచ్చిందండి. తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాం. ఇంకా మాకు చావు తప్ప శరణ్యం లేదు. గురువుగారి వీడియోలు విన్నానండి. నేను అనుకోకుండా ఒకరోజు కాల్ చేశాను భానుప్రసాద్ అని. భాను, నేను క్లాస్కి రావాలనుకుంటున్నాను, సార్ని కలవాలనుకుంటున్నాను అంటే, సిద్దిపేటలో ఉన్నారు సార్, ఇప్పుడు మీరు వస్తారా అన్న. వస్తాను భాను అని చెప్పిన. గురుగారి దగ్గరికి వెళ్ళామండి. మీరు ఒకసారి క్లాస్కి అటెండ్ కానీ మీ కష్టాలన్నీ దూరం అవుతాయి అన్నారు. క్లాస్కి వచ్చానండి. నేను పోగొట్టుకునే అన్నీ మళ్ళీ తిరిగి సంపాదించుకోగలిగానండి. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినందుకు నేను చూశాను. మనీ మంత్ ఇదంతా నిజంగా యూనివర్స్ మనకి కనెక్ట్ చేసి వాళ్ళకి అంత సబ్జెక్ట్ ఇచ్చి అంత నాలెడ్జ్ ఇచ్చినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నందుకు కూడా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం. వాళ్ళకి ఏం చెప్తారండి ఈసారి? అద్భుతం అండి. సబ్జెక్ట్ అనేది చాలా అద్భుతం. గమ్మత్ ఏంటంటే అందరూ ఏమనుకున్నారు, రెగ్యులర్ క్లాసే కదా, ఇంకా స్పెషల్ క్లాస్ ఏం చెప్తారనే ఒక ఫీలింగ్ అండి. మేము దానికి ఒక కండిషన్ పెట్టాం. ఏమంటే కనీసం ఒక్కసారైనా ఈ రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేయాలి. డైరెక్ట్గా వస్తే క్లాస్ అర్థం కాదు. డైరెక్ట్గా వస్తే క్లాస్ అనేది అర్థం కాదు. ఎందుకంటే ఈ రెగ్యులర్ క్లాస్లో మ్యాక్సిమం చర్చించబడుతుంది. అసలు ఈ రెగ్యులర్ క్లాస్లో కూడా ఆఫ్ సెక్షన్ మార్నింగ్ టు మధ్యాహ్నం వరకు ఏమో జరుగుతుందంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి భావాలన్నిటిని తొలగించేసి, ఇప్పటి వరకు ఉన్నటువంటి చాదస్తాలన్నిటిని తీసేసి, ఆ మనిషి ఏదైతే మనస్తత్వం ఏదైతుందో దాన్ని అంతా మనం ఈ యొక్క దాంట్లోకి మోల్డ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు మనం ఏం ఒక ఫీలింగ్లో ఉన్నామంటే దేవుళ్ళు, పూజలు, మూఢనమ్మకాలు, లేదా ఇంకా ఎన్నో రకాల చాదస్తాలతో కూడి ఉన్నాం. అదంతా తీయడానికి కనీసం హాఫ్ సెషన్ పడుతుంది, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు. రెగ్యులర్ క్లాస్లో నేను చెప్పాను. ఆ మధ్యాహ్నం నుంచి ఏమవుతుందంటే సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ వరకు అంటే వ్యక్తి ఒక డిసైడ్మెంట్ అనేది వస్తుంది. డిసైడ్ వచ్చిన తర్వాత దాంట్లో చెప్పిన తర్వాత చేసుకుంటేనే ఎన్నో పనులు అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే మన వైజాగ్లో అసలు క్లాస్కు రాలేదు వాళ్ళు అప్పటివరకు.
జస్ట్ వీడియోలు విన్న తర్వాతనే కొన్ని పాటిస్తున్నప్పుడు వాళ్ళ పనులన్నీ అయిపోయినాయి. వాళ్ళందరూ పాపం గురుదక్షిణ ఇస్తా అని చెప్పేసి లైన్లో నిల్చున్నారు. నేను అట్లాంటి ఏమొద్దు, ఎందుకంటే మీ క్లాస్ కావాలా ఇది కావాలన్నా, లేదని పట్టుబట్టేసి పాపం గురుదక్షిణలు పెట్టాలి. అంటే ఏమవుతుందంటే ముందు మనిషి యొక్క మనస్తత్వం అనేది మారాలి, వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఇవి రెండో జరిగినప్పుడు ఇక ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఏదైనా చేయగలుగుతాడు. ఇంతవరకు ఈ వాస్తవాలు కానీ లేకపోతే ఉన్న నమ్మకాలు కానీ అది తీసేయడం అనేది జరగలేదు. మన క్లాస్లో ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం మనం దాన్ని మెల్లిగా ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా అందరికీ మంచి రిజల్ట్స్ వస్తాయి. అదే అక్కడ జరిగిన విషయం. దాంట్లో మన గొప్ప ఏం లేదు. సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ని వాళ్ళ మైండ్లో ఫీడ్ చేస్తారు. వాళ్ళు ఫీడ్ చేసుకున్న వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఫాలో అయినారు, వాళ్ళకు అన్నీ వచ్చేసినాయి. ఇంకా ఫీడ్ కాని వాళ్ళకి మనం ఏం చేయలేము. దానికి కూడా ఏం చేయాలని మళ్ళీ కూడా నేను ఇంకో వీడియో చేసి చెప్పాను. ఇక అప్పటికి కూడా మారకపోతే మనం ఏం చేయలేము. మరి ఇక్కడికి వచ్చేసరికి అంటే స్పెషల్ క్లాస్ అంటే మళ్ళీ ఇప్పుడు ఇది ఏదో ఇలా సాగదీస్తున్నారా వీళ్ళు, నెంబర్ 1 నెంబర్ 2 అని అలా ఇంకేమైనా చేస్తున్నారు. అట్లాంటిది ఏం లేదు, మభ్య పెట్టడం కానీ అట్లాంటిది ఏం లేదు. మీరు రెగ్యులర్ క్లాస్కి వస్తే సరిపోతుంది. రెగ్యులర్ క్లాస్ ద్వారా మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. స్పెషల్ క్లాస్కి ఎందుకు రావాలి? స్పెషల్ క్లాస్ అనేది చాలా డెప్త్గా ఉంటుంది సబ్జెక్ట్. ఇప్పుడు మీరు కూడా విన్నారు. అవునండి, అది నాకైతే అమేజింగ్ అండి. నిజంగా నాకు అంత బాగా అనిపించింది. ఒక్కొక్క టాపిక్ తీసుకున్నప్పుడు మీరే కాదు, మంచి పండితులు వచ్చారు, మంచి ప్రొఫెసర్లు వచ్చారు, డాక్టర్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా ముందు నుంచే ఇచ్చేసుకొని బుకింగ్ చేసుకొని మరీ వచ్చారు. ఎందుకంటే స్పెషల్ అంటే స్పెషలేనండి. దాని మీద చాలా డెప్త్గా సబ్జెక్ట్. గమ్మత్ ఏంటంటే రెగ్యులర్ క్లాస్లో చెప్పింది దాంట్లో ఏమి ఉండదు మళ్ళీ. అవును, ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే స్పెషల్ క్లాస్ అంటే దీన్నే కొనసాగిస్తారేమో, దీన్నే పొడిగించేస్తారేమో అని అనుకుంటారు. కానీ అది కాదండి, అది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అది అర్థం కావాలంటే ఈ క్లాస్ అటెండ్ చేయాలి. దాంట్లో ఏమేమి ఉంటుంది, అది ఎందుకు అటెండ్ చేయాలి, దాంట్లో మీ జీవితమే ఉంటుంది. దాంట్లో మీకు కంప్లీట్గా మీ జీవితం, మీ యొక్క పిక్చర్ కనిపిస్తుంది. అందుకే నేనేమన్నాను, ఆ జీవితాన్ని ఐశ్వర్యవంతమైన జీవితం కోసం అని టైటిల్ పెట్టాను. ఉన్న జీవితాన్ని ఇప్పుడు మన క్లాస్కు రాకముందు బతికారు జనాలు, మన వీడియోలు వినకముందు బతికారు. మన క్లాసు విన్నాక లేకపోతే వీడియోలు విన్నాక జీవించడం మొదలుపెట్టారు. అవును, ఆ జీవితం అనేది ఎలా ఉండాలి, ఐశ్వర్యవంతంగా ఉండాలి. అందుకోసం స్పెషల్ క్లాస్ అంతే, ఇంకేం లేదు. ఏదో దానికి కొనసాగింప లేకపోతే దాన్ని ఇంకా సగదీసి చెప్తాడు, అట్లాంటిది ఏం లేదు. కంప్లీట్ డిఫరెంట్, అద్భుతంగా ఉంటుంది ఆ క్లాస్. నాకు తోచింది ఏంటంటే ఈ సబ్జెక్ట్ని ఇంకా మనం డెప్త్ తీసుకెళ్ళాలి. రెండోది ఏంటంటే అందరికీ అందుబాటులో తీసుకెళ్ళాలి. ఈ యొక్క ఆలోచన విధానంతో మనం వీడియోలు చేస్తున్నాము. ఇన్ని వీడియోలో కూడా మనం చెప్పకుండా చెప్తూ వస్తున్నాము. ఎంత వీలైతే అంత నేను దాన్ని స్టడీ చేస్తున్నాను. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. నేను ముందే చెప్పాను, నేను నిత్య విద్యార్థినాను. ఎందుకంటే మనం ఇచ్చిన వాళ్ళు చాలా ఉన్నారు గొప్పవాళ్ళు, కాకపోతే వాళ్ళు బయటికి రాలేరు. అనుకోని పరిస్థితిలో నేను బయటకు వచ్చాను. అది ఏదో మరి ఆ యొక్క యూనివర్స్ యొక్క కృపనే, అంతకంటే ఏం లేదు. ఇంతకంటే తెలిసిన మేధావులు కూడా చాలా ఉన్నారు, వాళ్ళు కూడా బయటికి రావాలి. ఎందుకంటే ఇవన్నిటిని ఏమంటారంటే గుప్త రహస్యాలు, విశ్వరహస్యాలు అంటారు. విశ్వరహస్యాలను ఎవరు బయటికి ఇప్పడు. ఎందుకు నాకు సమయ సందర్భాలను బట్టి అది బయటికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా తమ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే మాత్రం నా క్లాస్కి రాను, లేకపోతే రావద్దు. అనవసరంగా టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఎందుకంటే వేరే క్లాసులు బోలేడు ఉన్నాయి, అక్కడ వెళ్ళొచ్చు. ఇంకా వాళ్ళ జీవితాన్ని ఎలాగైతే అలా మోల్డ్ చేసుకోవచ్చు. మంచి అందమైన ఐశ్వర్యవంత జీవితం అయితే నా క్లాస్కి రావాలి. స్పెషల్ క్లాస్ విషయంలో అదైతే ఖచ్చితంగా ఒకసారి క్లాస్ అటెండ్ చేయాలండి, లేకపోతే ఒక్క ముక్క కూడా అర్థం కాదు మీకు. గమ్మత్ ఏంటంటే మొన్న డైరెక్ట్ క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. అవును, వాళ్ళకి చెప్పాను నేను, రావద్దండి క్లాస్కి. ఎందుకంటే అది అర్థం కాదు. ఎందుకు అనవసరం మనం ఎంతో కొంత డబ్బు పెట్టేసి టైం అంతా వేస్ట్ చేసుకోవడం అనే విషయం మీద నేను మాట్లాడాను. మాట్లాడిన తర్వాత వాళ్ళు అన్నారు కదా, ఇన్ని వీడియోలు చూసినాక మాకు అర్థం కాకపోవడం. వాళ్ళ లాజిక్ కూడా బాగానే ఉంది. నేనేమో నా కాన్సెప్ట్ ఏంటంటే క్లాస్కి వచ్చిన వాళ్ళు వస్తే సరిపోతుంది, అయితే అర్థమవుతుందని. వీళ్ళు ఇన్ని వీడియోలు చూస్తారు కదా, ఈ వీడియోలో కూడా బాగా నాలెడ్జ్ పొందాలనే ఆలోచన నాకు రాలేదు. వాళ్ళు అన్న తర్వాత నాకు వచ్చింది, ఓ అయితే వచ్చండి అని చెప్పాను. అలా కూడా క్లాస్ అటెండ్ చేయని వాళ్ళు కూడా చాలామంది క్లాస్కి రావడం జరిగింది, చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంత హ్యాపీగా వెళ్ళిపోయినారంటే ఇప్పటివరకు మా జీవితంలో తెలుసుకొని ఒక కొత్త అద్భుతాన్ని మీరు సృష్టించారండి. అదే అండి, నేను వచ్చిన తర్వాత కూడా అదే ఫీల్ అయ్యాను సార్. ఫ్రాంక్గా చెప్తున్నాను, అక్కడ మనం ఏదైతే కోల్పోతున్నామో, మనం ఏదైతే మర్చిపోతున్నామో దాన్ని మనం రీకలెక్ట్ చేసుకోవడానికి, మళ్ళీ మనం ఒక డిసిప్లిన్లోకి రావడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని అనిపించింది నాకు. ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. దాంట్లో ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే, ఇప్పుడు కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా డెప్త్గా చర్చించడం జరుగుతుంది. అలాగే డబ్బు, మన హిందూ పురాణాలు ఏవైతే ఉన్నాయో ఏం చెప్తున్నాయి, ఎలా వస్తాయి అంటే ఇంతకుముందు ఏం జరిగింది, ఎలా డబ్బు వచ్చింది, దాని మీద కూడా చాలా డెప్త్గా చర్చించడం జరుగుతుంది. కేవలం డబ్బు గురించి కూడా మనం ఏమేమి చెప్పాలి, ఇంకా ఇంత మనం చెప్పినా రావట్లేదు.
మా క్లాసుకు కూడా వచ్చిన వారు రావట్లేదు, మరి అక్కడ ఏం చేయాలి? ఇంకా స్పెషల్ క్లాస్కి వచ్చినాక మనం మెడిటేషన్ చేసే అవసరం కూడా ఉండదండి. అలా ఉంటుంది క్లాస్ మొత్తం కంప్లీట్గా. జస్ట్ మనం మాట్లాడుకున్నట్టు సరదాగా, అక్కడ కూడా బోర్ రాకుండా మీకు ఎంత హ్యాపీగా వెళ్ళిపోతుందంటే అప్పుడే అయిపోయింది క్లాస్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్లాస్ వచ్చి మనకు 10-11 గంటలకు స్టార్ట్ అవుతుంది రెగ్యులర్ క్లాస్, మనకు సాయంత్రం 5 గంటల వరకు అంటే అయిపోతుంది. అది అలా కాదు, 9కి స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 7 గంటల వరకు నడుస్తుంది క్లాస్. అప్పుడు కూడా ఇంకా మీకు అయిపోయిందా క్లాస్ అనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. మరి వీలైతే రండి, లేకపోతే లేదు. మీ యొక్క ఐశ్వర్యవంతమైన జీవితం మార్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి, నేను దానికి అష్యూరిస్తున్నాను. మీరు ఖచ్చితంగా యూ విల్ గెట్ ద ఎనీ, ఏదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు, ఏది కోరుకుంటే మీరు పొందుతారండి. ఇప్పుడు ఈ వీడియోలో మన ఫీడ్బ్యాక్ ఒకటే మాట్లాడాం, తంత్రం ఏం చెప్తున్నారు చెప్పండి. మనం మంచి తంత్రం చెప్తున్నాం. మనం ఏం చేద్దామంటే, మనకి పాత బిళ్ళలు ఉంటాయి, రూపాయి బిళ్ళలు అంటే ఇత్తడివి. ఇప్పుడు స్టీల్ మధ్యలో వచ్చాయి, స్టీల్ కాకుండా రూపాయి బిళ్ళ పాతది కనుక దొరికితే, అంటే పాతది అంటే మనకు కంప్లీట్గా ఇత్తడితో తయారు చేస్తుందంట, అలాంటివి కనుక దొరికితే తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. 11 కాయిన్స్ తీసుకోండి. 11 కాయిన్స్ తీసుకొని వాటికి శుభ్రంగా గంగాజలంతో కానీ శుద్ధి చేసి, ప్రాణప్రతిష్ఠ చేసి, ఈ ప్రాణప్రతిష్ఠ చేయకపోతే జస్ట్ శుద్ధి చేయండి. శుద్ధి చేసేసి వాటికి లక్ష్మీ తంత్రం అంటే ఒక మంత్రం కానీ ఏదైనా ఒక లక్ష్మీ మంత్రం తీసుకొని దాన్ని శుక్రవారం రోజు రాత్రి 11 గంటలకే చేయాలి. ఇది బాగా గుర్తుంచుకోండి, టైం ఖచ్చితంగా పాటించాలి, వేరే రోజు కాదు. శుక్రవారం రోజు రాత్రి 11 గంటలకు, అర్థం? శుక్రవారం రోజు రాత్రి 11 గంటలకు ఆ బిళ్ళలు 11 తీసుకొని వాటికి మంచిగా శుభ్రంగా కడిగేసి, పసుపు కుంకుమ చేసేసి, వాటికి పూజ ఏదైతే చేసేసి, ఒక స్వీట్ ముక్క ఏదైనా సరే నైవేద్యంగా పెట్టేసి లక్ష్మీ మంత్రాన్ని 108 సార్లు చేయాలి. 108 సార్లు చేసి ఆ 11 బిళ్ళల్ని ఏం చేస్తారంటే మీరు ఉంచుకోవద్దు. ఏ సార్ విచిత్రం అది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఎక్కడ పెట్టాలి పొందండి, అందరికి పనిచేయాలి. ఇప్పుడు అది మనం పెట్టుకోవడానికి కాదు, ఎప్పుడు అన్నీ మనమే పెట్టుకుంటాము. సామాన్యంగా ఏం చెప్తారంటే వాటి బీరోలో పెట్టండి, డబ్బులు పెట్టి చూడబెట్టండి అంట. అది కాదు, వాటిని ఏం చేయాలంటే తర్వాత అమావాస్య రోజు తీసేయాలి. తీసేసి ఏం చేసి ఆ కుంకుమ పసుపు ఉంటాయి కదా, అవన్నీ తుడిచేయాలి శుభ్రంగా. ఎందుకంటే ఇచ్చేవాడు ఇదేంద్రా ఇదేదో పూజది ఇచ్చిండి అనుకుంటాడు. తుడిచేసి ఆ 11 రూపాయి బిళ్ళలు మీరు మళ్ళీ లక్ష్మీ మంత్రం చెప్తూ, వీలైతే శని యొక్క మంత్రం చెప్తూ, శని యొక్క 12 నామాలు ఉంటాయి, ఆ శని యొక్క 12 నామాలు చెప్తూ 11 మందికి ఇచ్చేయండి, మీకు ధనాగమనం జరగడం అని. అద్భుతం అండి. ఇక్కడ ఏంటంటే గమ్మత్ ఏంటంటే ఇవ్వడంలో పొందడం అనేది మన సబ్జెక్టుకి సంబంధించి. ఎప్పుడు మనమే చేసుకొని మనమే పెట్టుకోవడం డబ్బులు వస్తాయని కాకుండా ఇవ్వడంలో కూడా పొందడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మీకు మంచి ఒక శుభం జరుగుతుంది, దానివల్ల ధనాగమనం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక హోప్ క్రియేట్ చేశారు అందరిలో. థ్యాంక్ యూ.